ఈరోజు అయితే సండే. సో సండే స్పెషల్ అయితే మా అమ్మమ్మ చికెన్ కర్రీ వండుతుంది. సో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అన్నం అయితే పెట్టేస్తుంది. సో వాటర్ పోసేసి గిన్నె అయితే పెట్టేస్తుంది. ఈరోజు సండే, అందుకే చికెన్ తెచ్చుకున్నాము. సండే అంటే స్పెషల్ అంటే సండే అన్నమాట. సో 1 kg చికెన్ అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకున్న దాన్ని అయితే అమ్మమ్మ శుభ్రంగా అయితే కడిగేస్తుంది. కర్రీ అయితే స్టార్ట్ చేస్తుంది అమ్మమ్మ. సో చాలా బాగా వండుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని 3 tablespoons ఆయిల్ అయితే వేసింది. సండేస్ వస్తే ఎప్పుడు డైలీ రొటీన్, కానీ ఎవరైనా చుట్టాలు వస్తే, మా ఇంట్లో చుట్టాలు వస్తే అయితే నేను ఒక్క పని కూడా చేయను. మా మమ్మీ అయినా సరే, అత్తయ్య అయినా సరే, వాళ్ళు వచ్చి వాళ్ళే నాకు చేసి పెడతారన్నమాట. సో ఐఎమ్ లక్కీ. మంత్లీ 4 Sundays వస్తాయి. సో నార్మల్ డేస్ కూడా తెచ్చుకుంటాము. సో ఎప్పుడు నేను వండుకున్నా అంత టేస్ట్ రాదు. మా అమ్మ అయినా అత్తయ్య అయినా వచ్చి వండి పెడితే బాగా తృప్తిగా తింటాను నేనైతే. మీరు కూడా అంతేనా? సో నేను చేసుకున్న దానికి నాకు నచ్చదు. సో మా హస్బెండ్ వాళ్ళకి ఏమో తెలియదులే, కానీ నాకైతే అంత నచ్చదు. మా అత్తయ్య, మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారనమాట కర్రీస్. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న మిర్చి అయితే వేసుకోవాలి దాంట్లో. మంది చేతికి ఉన్న మహత్యం అంతే. వాళ్ళు స్టవ్ వెలిగించగానే చాలు, ఆ తాలింపు వాసనకే కడుపు నిండిపోతుంది అన్నమాట. సో దాంట్లో ఇద్దరు, మా మమ్మీ మా అత్తయ్య, చాలా బాగా చేస్తారు. మిర్చి అయితే వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ సరిగ్గా వేగకపోతే కనుక కర్రీ టేస్టే మారిపోతుంది, స్వీట్గా అనిపిస్తుంది. సో అంత టేస్ట్ ఉండదు. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వేగాక చికెన్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అత్తయ్య. మా అత్తయ్య ఇంటికి వస్తే ఏదో ఒక స్పెషల్ అయితే చేసి పెడుతుంది. చూసారు కదా, చికెన్ కర్రీ చేస్తుంది. సేమ్ అమ్మలాగే ఫ్రెండ్స్. మా సెకండ్ మదర్ అంటే మా అత్తయ్య అమ్మలాగే చూసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ అమ్మాయి నా చేతి వంట మిస్ అవుతుందని ఇక్కడ. అవును కదా ఫ్రెండ్స్, మరి మనం చేసుకోవడం కంటే అత్తయ్య కానీ అమ్మ కానీ చేసి పెడితే తృప్తిగా తింటాం కదా. సో నాకు అది ఇష్టం. సో అందుకే అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒకటి చేసి పెడుతుంది, నేను తింటా ఉంటాను అనమాట. కొంచెం మాట్లాడడానికి సిగ్గు, ఫస్ట్ టైం కదా, సో కొంచెం సిగ్గుపడుతుంది. మా ఇంట్లో అయితే 2 కోతులు ఉన్నారు. ఆ కోతులో ఈమె పెద్ద కోత అన్నమాట. సో ఈమె అస్సలు ఎవ్వరి మాట వినదన్నమాట. మేము తప్ప ఇంట్లో 3వ మనిషి ఎవరన్నా ఉంటే ఇంకా దానికి విశ్వరూపం చూపిస్తుంది. ఎట్లా విశ్వరూపం అంటే ఇంక మీరే చూస్తున్నారుగా, చూడండి. అయితే ఆ తిలకం పట్టుకొని నెత్తికి, నోరుకి, చేతికి, కాళ్ళకి, కింద నేలకి అంతా పూస్తుందన్నమాట. అన్నీ డబల్ పనులు చేపిస్తుంది. నాకుండా ఆడమంటే 24 hours ఖచ్చితంగా ఆడుతుంది. నిద్ర తిండి లేకపోయినా పర్లేదులే, కానీ దానికైతే ఆట కావాలన్నమాట. సో అది నచ్చింది చేయకపోతే ఇంకా ఇల్లంతా గోల చేసి పడేస్తుంది. ఇది పెద్ద కోతి. ఇంట్లో పిల్లలు కూడా ఇట్లానే ఉంటారా? కామెంట్ చేయండి. సో రైస్కి పెట్టిన వాటర్ అయితే ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్. ఉడుకుతున్నప్పుడు బియ్యం అయితే వేసేయాలి. సో అన్నీ వాటర్ కలిపి పెట్టేస్తే అన్నం పొడిగా ఉండదు. సో అందుకనే మా అమ్మమ్మ అయితే ఇట్లా వండుతుంది. గంజి వంపితే మంచిగా రైస్ మొత్తం పొడిగా మంచిగా ఉంటుంది. బియ్యం అయితే వేసింది. మా సైడ్ అయితే అన్నంలో ఉప్పు వేస్తారు ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని చేసుకుంటాం వంట. కొంతమందికి డౌట్ రావచ్చు, అన్నంలో ఉప్పు, కర్రీలో ఉప్పు ఎక్కువ అవ్వదా అంటే. సో మేము సరిపడా దాంట్లో హాఫ్, దీంట్లో హాఫ్ అయితే వేసుకుంటాము. పసుపు అయితే వేస్తుంది కర్రీలో. సో మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఈ స్టైల్లో అయితే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ అదిరిపోద్ది. జ్యూసీగా, చూడడానికి టేస్టీగా ఉంటుంది, తినడానికి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీ ఇంట్లో కూడా మీకు ఎవరన్నా చేసి పెడితే తింటా ఉంటారని అలాగా.
మా అమ్మమ్మ అయితే ఏదో ఒకటి వెరైటీలు చేస్తూ ఉంటుంది, నేను తింటా ఉంటా. సో మా అమ్మమ్మ వచ్చిందంటే ఇంకా నా కడుపుకి సండే ఉండదు, ఏదో ఒకటి చేసి పెడతా ఉంటుంది, తింటా ఉంటుంది వెరైటీస్. సో నాకంత వంట రాదులే కానీ మా అమ్మమ్మ కొంచెం నేర్పించింది. సో మా అమ్మమ్మ అంత కాకపోయినా ఒక 50% అయితే చేయిస్తాను. గంజి అయితే వంపుతుంది. సో మా అమ్మమ్మ అయితే గంజిలోనే అన్నీ ఉంటుందని సో పారవేయదు ఫ్రెండ్స్, దాన్ని తాగడము, అన్నం తినడము లేదా రాగిపిండి కలుపుకొని తాగడము చేస్తుంది. మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అట్లనే రాగిపిండి కొంచెం కలిపేసి ఇస్తుంది. సో వద్దన్న బలవంతంగా తాగిస్తుంది, బలం వస్తుంది అది అనేసి. అల్లం పేస్ట్ అయితే వేస్తుంది. నేనైతే ఎన్నిసార్లు ట్రై చేసినా మా అత్తయ్య చేసినట్టయితే చికెన్ చేయలేను ఫ్రెండ్స్. అన్ని మసాలాలు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసినా అంత టేస్ట్ రాదు. మా అత్తయ్య అయితే ఏం వేయదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. కొంతమంది యాసిడిటీ ఉంది అది అని మసాలాలు అయితే తినకుండా ఉంటారు, కానీ అంత టేస్ట్ ఉండదు మసాలా వేయకపోతే. మా అమ్మమ్మ ఏదే ఎక్కువ వేయదు, టేస్ట్ ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, కలర్కి కలర్, చూడడానికి ఎమ్మిగా ఉంటుంది. గంజి వేస్ట్ చేయకుండా మా అమ్మమ్మ అయితే ఇట్లా రాగి పిండిలో గంజి కలుపుకొని ఇస్తుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా గంజి వంపితే రాగి పిండి కలుపుకొని తాగండి. పెద్ద గ్లాస్లో అయితే గంజి తీసుకోవాలి. గంజిలో ఒక 2 టేబుల్ స్పూన్ మనం కలుపుకున్న రాగి పిండిని అయితే మిక్స్ చేసుకొని అట్లా తిప్పుతూ ఉంటే రాగి జావా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి పడేయకుండా గంజిని ఇట్లా ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్, హెల్దీ కూడా. ప్లస్ అందరు గంజి వంపి పడేస్తూ ఉంటారు. అసలు గంజి అన్నంలో ప్రోటీన్స్ కంటే గంజిలోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని మేమైతే గంజి అయితే పడేయము. మీరు వంపిన గంజిని మీరు ఏం చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి. వేస్ట్ అయితే చేయం మేమైతే కొత్త రెసిపీ లాంచ్ చేసాం. మా అమ్మ చేసిన రెసిపీ ట్రై చేయండి. గంజి రాగి అయితే రెడీ. స్మెల్ అయితే అదిరిపోయింది, సూపర్ అయితే స్మెల్ వస్తుంది. మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్, లేదా సాల్ట్ ఇష్టం లేకపోతే షుగర్ అన్న వేసుకొని తాగవచ్చు, మీ ఆప్షన్. ఇంకా అది బెల్లం వేసుకున్నా ఇంకా మంచిది. సో నాకైతే సాల్ట్లో తాగడమే ఇష్టం. ఏది వేసుకున్నా దీని టేస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళదు, సూపర్ ఉంటుంది. సో ఎప్పుడు వచ్చిన అమ్మమ్మ అయితే మేమైతే గంజి తీస్తాం కాబట్టి గంజిలో ఈ రాగిపిండి అయితే ఎప్పుడు కల్పిస్తుంది హెల్దీగా ఉండాలని. మీ ఇంట్లో కూడా అంతేనా? మీ అత్తయ్యలు, మా అత్తయ్య అయితే హెల్దీ ఫుడ్డే చేసి పెడుతుంది నాకు. వేడిగా భలే ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీ ఇంట్లో. టమాటాలు అయితే వస్తుంది కర్రీలోకి. సో నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ అంటే అత్తయ్య. సో నాకు అమ్మమ్మ అయితేని నేను అమ్మమ్మ అనే పిలుస్తా, చిన్నప్పటి నుంచి అలవాటు. సో అదే అలవాటు ఇక చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, సో మా తాతయ్య అయితే లేరు, మా హస్బెండ్ వాళ్ళు 4-5 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారు. మా అమ్మమ్మకి అయితే 3 కొడుకులు. సో తనే అమ్మ నాన్నయ్య చూసుకుందన్నమాట, ఏ లోటు రాకుండా. ఒక్కటే చాలా ధైర్యం ఫ్రెండ్స్ మా అమ్మమ్మకైతే. సో నేను ఎప్పుడైనా డల్ అయినప్పుడు మా అమ్మమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ముందుకెళ్తా. సో మీ ఫ్యామిలీలో కూడా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఫ్రెండ్స్? అయితే చెప్పండి కామెంట్లో. ఇట్లా మా అమ్మమ్మ అయితే ఎప్పుడు చికెన్ సైడ్కి అనేసి మధ్యలో అయితే టమాటాలు వేస్తుంది. సో అట్లా ఎందుకు వేస్తున్నావు అమ్మమ్మ అని అడిగితే, అట్లా మధ్యలో వేస్తే టమాటాలు బాగా మగ్గుతాయి మెత్తగా, లేకపోతే అది ముక్కల మధ్యలో వేసి కలిపేస్తే సో ముక్కలన్నీ పీసెస్గా అయిపోతాయి. సో అందుకే నేను అట్లా మధ్యలో అయితే వేస్తానైతే చెప్పింది. మధ్యలో మా పెద్ద కోత అయితే ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. సో వచ్చి చూడండి, టమాటా దాంట్లో వేసిన టమాటా ముక్కలను అయితే ఈ అమ్మమ్మ ఈ నాయనమ్మ అనేసి అడుగుతుంది. మా పెద్ద కోత అయితే పచ్చి ఆనియన్స్, పచ్చి టమాటాలు అన్నీ తింటుంది అనమాట, పచ్చి కూరగాయలు. సో మీ ఇంట్లో పిల్లలు కూడా అంతే తింటారా? టమాటాలు అలా మధ్యలో వేసిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడా. సో అట్లా ఉప్పు అయితే వేసుకుంటే టమాటాలు అయితే మెత్తగా
మగ్గుతాయి. మా అమ్మమ్మ చెప్పే కొన్ని కిచెన్ టిప్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటా. సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ప్రియమ్మ అయితే వాళ్ళ నాయనమ్మని ఒక ఆట ఆడిస్తుంది. ఏదో ఒకటి తిప్పుతూ ఉంటుంది. వెనక అది తీసుకుంటుంది ప్రశాంతంగా ఉండని. మా అమ్మమ్మ వచ్చాక కూడా చిన్నపిల్లలాగే ఆడుకుంటుంది. వాళ్ళలో కలిసిపోతుంది. వాళ్ళలో ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. సంకనెక్కి కూర్చుంది కోతి పిల్లలాగా. చూడండి, తాగమంటే తాగు, తినమంటే తినదు. అది కావాలంటే ఇచ్చినాక తినదు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా, మా అమ్మాయి అంతేనా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే ఉంటే కామెంట్ చేయండి. అయిపోయింది. షుగర్ కావాలి. తింటాను. షుగర్ తింటాను. గిన్నె కావాలి. గిన్నె కావాలి. గిన్నె షుగర్. షుగర్ కానీ మా కోతికైతే షుగర్ కావాలంట. షుగర్ ఇస్తే మాత్రం ఇల్లంతా చల్లుతుంది. అక్కడ కొంచెం చల్లి పాడు చేసి ఇల్లంతా గబ్బు చేస్తుంది. అమ్మకైతే కొన్ని గుడ్ హ్యాబిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దేంట్లో పడితే దాంట్లో ఇస్తే తినదు. సో దానికి స్పెసిఫిక్గా ఒక గిన్నె కావాలంట. సో గిన్నె కోసమని దాంట్లో పెట్టించింది మొత్తం మళ్ళీ పోసేసింది ఆ డబ్బాలో. అయితే ఇచ్చేదాకా దాన్ని ముట్టనైతే ముట్టలేదు. సో గిన్నె కావాలనేసి ఫైనల్గా సాధించింది గిన్నెని. जलबेजा और जाओ केचना को दादी करा जलबेजा तो स्पून कर इधर గిన్నె ఇచ్చిన తర్వాత ఊరుకుందా, దానికి స్పూన్ కూడా కావాలంట. ఆ స్పూన్ ఇచ్చేదాకైతే ఊరుకోలేదు. సో ఇచ్చేద్దామనేసి అమ్మమ్మ అయితే స్పూన్ ఇచ్చేసి నాకు అత్తమ్మ మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మకి అత్తమ్మ నా బిడ్డ అన్నమాట. సో ఏదో ఒక పని చేపిస్తూ ఉంటుంది. స్పూన్ ఇచ్చినాక మళ్ళీ అది కడిగియాలంట. సో పనుల మీద పనులు చెప్తుంది నాయనమ్మకి. అడిగిచ్చింది సరిపోక ఆ చీరతోనే తుడుస్తుంది మళ్ళీ. చూడండి ఎంత టాలెంటెడ్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? ఈమెకైతే షుగర్ పిచ్చి, రోజు ఒక 4-5 స్పూన్స్ తింటా ఉంటుంది అన్నమాట. సో వీడియో తీస్తుంటే దానికి అమ్మమ్మ అయితే వాళ్ళని ఎత్తుకుంది. సో వాళ్ళైతే వదలట్లేదు ఇంతవరకు. వాళ్ళు పడుకున్నారు. సో అమ్మమ్మ అందుకే వంట చేస్తుంది. సో ఇప్పుడైతే టమాటాలు వేసాను కదా, టమాటాలు మర్చిపోయాక అన్నీ కలపొద్దు. సో టమాటాలు వరకే కలుపుకోవాలి. అన్నీ కలిపేసుకుంటే ముక్కలైతే పీసెస్గా అయిపోతాయి, జ్యూసీగా రావు. సో అందుకనే అమ్మమ్మ అయితే ఇట్లా వండుతుంది. ఈ టమాటాలన్నీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ అయితే స్లోలో పెట్టుకోవాలి స్టవ్. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత అయితే చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో వీడియో తీద్దామని అయితే వస్తే మా ప్రియమ్మ చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఒక్క చోట ఆగదు. సో మా చిన్నమ్ములు అంటే నిక్ నేమ్ అమ్ములు. మా అమ్ములు అయితే చాలా సైలెంట్. మా ప్రియమ్మ ఎంత వైలెంటో దానికి ప్యూర్ ఆపోజిట్ మా చిన్నదన్నమాట. సో ఏడవదు, ఏడిపించదు, సతాయించదు. ఇప్పటిదాకా అది ఏడిపించలేదులే కానీ అమ్మ అయితే ఇంకా సతాయిస్తూనే ఉంటుంది అన్నమాట. చూడండి దాని మాటలు, దాని నవ్వు. చిన్నదాన్ని మాత్రం కొరికి చంపుతుంది అసలు. మా ప్రియమ్మతో ఒకటి ఏంటి తెలుసా, అది మాటలతో కోటలైనా కట్టేస్తుంది. ఎంత స్ట్రాంగ్ అంటే ఏ సిమెంట్తో కట్టినా అంతలో చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నా అన్నమాట. సో అంత కారం వేస్తుంది అనుకోవద్దు. సో నేను వేస్తుంది 1/2 స్పూన్స్ మాత్రమే. సో అందుకనే అన్నిసార్లు వేసా. మాత్రం కారం తినకపోతే నాన్ వెజ్ తిన్నట్టే ఉండదు మాకైతే. సో మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.
సో ఈరోజు అయితే మా వ్లాగ్ వచ్చేసి ఇదన్నమాట. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ కన్నా. బాయ్.